ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని మాటలను గమనిస్తే చిన్నలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా దీన మనస్సు అనేది కలిగి ఉండాలి. ఎందుకు ఈ దీన మనస్సు కలిగి ఉండాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో తెలుపుతాడు, ఆత్మ విషయమై పరలోక రాజ్యము స్వతంత్రించుకోవాలి అంటే దీన మనస్సు అనే మాట మనము వింటాం. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి 1 పేతురు 5వ అధ్యాయము 5-6 వచనాలలో దీన మనసును వస్త్రమును మీరు ధరించుకునడి. వస్త్రం అంటే ఏంటండి? మనం కట్టుకునే బట్టలు, అంతే కదా. మనం కట్టుకునే బట్టలను వస్త్రం అంటారు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే, లేక దేవుని మాటలు, దేవుని వాక్యము, దీన మనసు అనే వస్త్రము నీకు ఉండాలి. లోక సంబంధముగా బాహ్యపరముగా మన శరీరమును కనపడకుండా కాపాడుకునే దానికి రకరకాల లేక కళ్ళను కలిగినటువంటి వస్త్రాలను మనము ధరిస్తాం. దేవుడు ఆత్మీయ జీవితానికి ఇచ్చే అనేక వస్త్రాలు ఉన్నాయి. ఆత్మీయ జీవితాన్ని అవి అలంకరింపజేసి నిన్ను ఆత్మీయ జీవితంలో నిన్ను అందముగా అనగా ఆంతర్య పురుషుడు అందముగా కనిపించడానికి, దేవుడు నీ మీద ఇష్టపడడానికి ఈ వస్త్రాలు ఉపయోగకరముగా ఉంటాయి. బాహ్యపరమైన వస్త్రాలు ఆకర్షించే రీతిగా ఉంటాయి, కానీ లోకపు వస్త్రాలు దేవుడు నిన్ను ఇష్టపడే రీతిగా అవి కనిపించవు. దేవునికి నువ్వు ఇష్టపడే రీతిగా ఉండాలి అంటే దీన మనస్సు అనే వస్త్రము, ఉల్లాసం అనే వస్త్రము, నీతి అనే వస్త్రము, హృదయానికి సంబంధించిన ఆంతర్యానికి సంబంధించిన ఈ వస్త్రాలు నీలో ఉన్నవో నువ్వు అలంకరింపబడి దేవునికి ఇష్టురాలుగా ఉంటావు, ఇష్టుడిగా ఉంటావు. అలాంటి వస్త్రములు ధరించుకున్నాను. ప్రభువును ఇష్టపడే జీవితము ఉండటకు దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాను.